ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బూడిద గుమ్మడికాయ ఉట్టిలో పెట్టి 3 రోజులు కూడా కాలేదు, కుళ్ళిపోయిందండి. దానిలో నుంచి నీరు కారుతోంది, ఆ మురిగిపోయింది. ఇది దేనికి సంకేతం అంటారు? గుమ్మడికాయ ఏ రోజు మార్చడం ఉత్తమోత్తమో తెలియజేయండి అంటున్నారు. బూడిద గుమ్మడికాయ మురిగిపోతే నరఘోషకు సంకేతం. మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు లెక్క. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక మానసిక ఆవేదన చెందుతున్నారు ప్రజలు అని లెక్క. దిష్టి దోషం విపరీతంగా ఉంది అని చెప్పడానికి ఇది సంకేతం. ఒక విధంగా మీకు దురదృష్టం వస్తే పండగ చేసుకుందాం అని ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావానికి నిదర్శనం. కాబట్టి గుమ్మడికాయ గనక కుళ్ళినట్లయితే వెనువెంటనే దాన్ని తీసి అవతల పారేసి ఆదివారం నాడు కానీ అమావాస్య నాడు కానివ్వండి, నూతన గుమ్మడికాయను తీసుకొచ్చి ఉట్టిలో ఉంచి తగిలించాలి. ఆ గుమ్మడికాయ పెట్టేటప్పుడు కూడాను ఓం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ కనుక మీరు ఆ యొక్క బూడిద గుమ్మడికాయకు పసుపు కుంకుమ పెట్టి ఆ ఉట్టిలో గనక ఉంచినట్లయితే మీ కుటుంబం యావత్తూ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తుంది. ఎటువంటి ఉపద్రవాలు లేకుండా, నరఘోష నరప్రభావాలు లేకుండా మీరు మీ జీవితాన్ని సుఖప్రదం చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయ సహజసిద్ధంగా పవిత్రవంతమైనటువంటి విధి విధానానికి సంకేతం కాబట్టి గుమ్మడికాయను తగిలించేటువంటి విధి విధానంలో దేవుడి దగ్గర ఆ గుమ్మడికాయను ఉంచి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి పరమేశ్వరుని యొక్క కరుణారస దృష్టి మీపై ప్రసరింపచేయాలి అని ప్రార్థిస్తూ ఆ గుమ్మడికాయను ఉట్టిలో వేసి తగిలించండి. దీనికి తోడుగా వీలైతే పటిక ముక్క ఒకటి తీసుకొని మరొక పక్క గుమ్మడికాయ పక్కన మరొక ఉట్టిలో తగిలించండి. ఎందుకంటే గుమ్మడికాయతో కూడి పటిక ఉండరాదు, అట్లా ఉంటే కుళ్ళిపోతుంది కాయ. ఈ రెండు కూడాను చాలా అదృష్టానికి సంకేతం. గుమ్మడికాయ ఒకటి, పటిక ఒకటి, ఈ రెండు చాలా విశేషంగా పనిచేస్తాయి. ఇక గుమ్మడికాయను మార్చేటువంటి విధి విధానంలో అమావాస్య తిథి కూడాను ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురువారం గుమ్మడికాయ తగిలించవచ్చు. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా కూడాను గమనించవలసిన విషయం. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లోనూ కూడాను వాయువ్యముల ఆంజనేయ స్వామి వారు మృత సంజీవిని కొండను మోసుకొని వస్తున్న దృశ్యం కలిగినటువంటి జెండా మీ ఇంటి వాయువ్యమున తగిలించండి. చక్కటి సత్ఫలితాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.